ప్రతి ఒక్కరికి కూడా పనులు కల్పించి ఉపాధులు కల్పించి ఆ గ్రామాభివృద్ధితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం వైఫల్యాలను మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రశ్నిస్తే మంత్రులు అధికార పార్టీ నేతలు ఇష్టారీతిన మాట్లాడడం తగదని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. పాలమూరుకు జరుగుతున్న అన్యాయాన్ని కేసీఆర్ బయటపెడితే కాంగ్రెస్ నేతలు గజగజ వణుకుతున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన బాధ్యత వదిలేసి వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మంత్రులు కనీస అవగాహన విజ్ఞత లేకుండా మాట్లాడడం తగదన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు పచ్చబడలేదా అని ప్రశ్నించారు. పది సంవత్సరాల్లో పాలమూరు పచ్చబడలేదా? వాస్తవం కాదా? పాలమూరు పచ్చబడ్డది, కాంగ్రెస్ కళ్ళు ఎర్రబడ్డాయి. దేశంలో నెంబర్ 1 స్థానానికి వరి సాగు తెచ్చింది కేసీఆర్ గారు కాదా? తెలంగాణ రాకముందు ఎంత ఉండే లెక్కలున్నాయి మీకు తెలుసా? ఇంతకు మీకు అవగాహన ఉందా? ఏదో నోరు ఉంది కదా అని చెప్పి అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. గుర్తుపెట్టుకోండి, ఇలా మా జిల్లాకు అన్యాయం జరిగిందని కేసీఆర్ గారు బయటకు వస్తే మీ కళ్ళు మండుతున్నాయా? ఐక్యంగా